మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా చాలాసార్లు మనకి ఒక్క గవర్నమెంట్ ఉండడం వల్ల మన రాష్ట్రమైనా మన దేశమైనా మన పల్లెైనా మన ఊరైనా బాగుపడడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎప్పుడు మనకు కష్టం వస్తే మాత్రమే చంద్రబాబు నాయుడు గారు కనబడతారు మనకి. అది కాదు, మన రాష్ట్రం బాగుండాలంటే ఎప్పుడు ఒక్కటే గవర్నమెంటు, మన ప్రజల గవర్నమెంటు ఎప్పుడు కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు చూస్తే గుజరాత్ గవర్నమెంట్ ఉంది, 27 ఏళ్ళ నుంచి ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఢిల్లీలో రోజు చూస్తుంటా ఎంత కష్టపడుతుంటారు. ఎక్కడ పోయినా కూడా పొద్దున నుంచి సాయంత్రం వరకు కష్టపడుతుంటారు. ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నారు. మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆయన చేసే కష్టం అంతా కూడా ప్రజలు బాగుండాలి, యువత బాగుండాలి, రాబోయే తరం బాగుండాలి అనేది ఆయన ఆకాంక్ష. మనం అందరం కూడా ఒక్కసారి మీ అందరు కూడా గుర్తు చేస్తున్నాం. ఎప్పుడు కూడా గవర్నమెంట్ని కన్ఫ్యూజ్ చేయొద్దండి. ఒక్క గవర్నమెంటే ఉండడం వల్ల ఇవాళ మనం లైన్లో పెడతాం, మీరు ఎవరో ముద్దులు పెట్టారని చెప్పి గవర్నమెంట్ మార్చేసుకుంటే బాధపడేది మనము, మన పిల్లోలు, వచ్చే తరమే అని కూడా మీ అందరికీ తెలుపుతున్నా. ఒక్క గవర్నమెంట్ ఉండడం వల్ల, మనకి ఒక గవర్నమెంట్ ఉండడం వల్ల కంటిన్యూస్గా ఒక 20-30 ఏళ్ళు ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల మనం చేసే పనులన్నీ కూడా లైన్లోకి వచ్చి ప్రతి ఒక్కటి మనం ఏమనుకుంటున్నామో విజన్ 2047 ఏమనుకుంటున్నామో మనము అది అచీవ్ చేయడానికి ఒక్కటే గవర్నమెంట్ ఉండాలని మీ అందరికీ తెలుపుతున్నా. ఎందుకు ఇప్పుడు చెప్తున్నాడు ఎలక్షన్ ఇప్పుడు లేదని మీరు అనుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను యువకుడిని, దేశాలన్నీ చూశాను. మన దేశం కూడా మన రాష్ట్రం కూడా బాగుండాలని ఆశించే దాంట్లో మేము కూడా ముందు ఉంటాం. మీ అందరికీ మేము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల మాత్రమే మన రాష్ట్రం బాగుపడుతుంది అనేది కూడా మీ అందరికీ తెలుపుతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.